డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కేసులో పలువురు పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఘటన జరిగిన సమయంలో కాకినాడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతబాబుతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 2 రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను A2గా చేరుస్తూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ సమర్పించింది సిట్. ప్రస్తుతం ఎమ్మెల్సీ దంపతులు అజ్ఞాతంలో ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కేసులో పలువురు పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఘటన జరిగిన సమయంలో కాకినాడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే అనంతబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 2 రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను A2గా చేరుస్తూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ సమర్పించింది సిట్. ప్రస్తుతం ఎమ్మెల్సీ దంపతులు ఇద్దరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో అనంతబాబుకు వారు పరోక్షంగా సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఘటన జరిగిన సమయంలో కాకినాడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైన కూడా చర్యలు తీసుకుంది సర్కార్. ఇక 2 రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను ఈ కేసులో A2గా చేరుస్తూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ సమర్పించింది సిట్.